ఇల్లు కట్టి చూడు అంటారు కదా, అది రెండు కదా. సినిమా తీసి చూడు, సినిమా తీసి రిలీజ్ చేసి చూడు. రిలీజ్ చేసి యా, పెళ్ళి ఇంత ఈజీ, ఇల్లు ఇంకా ఈజీ అనిపిస్తుంది అప్పుడు. యా, లైఫ్లో అందరూ ఒక పెద్ద సినిమా తీయక్కర్లా, ఒక షార్ట్ ఫిల్మ్ తీసి అది రిలీజ్ ఒక ఫిల్మ్ ఫెస్టివల్కి పంపించండి. ఐ ఎన్కరేజ్ ఎవ్రీ న్యూ యాక్టర్ దట్ దే మస్ట్ కాస్ట్, ప్రొడ్యూస్, రైట్, edit, put the music together and release it. 1 minute అయినా చాలు. బట్ ఆ కాన్సెప్ట్ నుంచి సినిమా బొమ్మ నీకు డిఐ అయ్యి నువ్వు బయటకు తీసుకొచ్చేంత వరకు ద ప్రాసెస్ అర్థమవుతుంది. ఎందుకు నన్ను ఇంతసేపు క్యారవాన్లో కూర్చోబెట్టారు అని లైఫ్లో అడగరు. యూనో, సో ఇట్స్ అ లాట్ ఆఫ్ ప్రాసెస్. సినిమా తీయడం ఈజ్ ఈజీ, బట్ ట్రయింగ్ టు ఇన్ టుడేస్ వరల్డ్ with OTTs, with our distributors, with our exhibitors, it's just not one thing. It's really frustrating as cinema makers and filmmakers. But the love for cinema, I think, makes us keep coming back and making a movie. Release అయ్యేంత వరకు నేను కూడా యాజ్ అ ప్రొడ్యూసర్ సినిమా తీయను అనుకుంటా. ఆ రిలీజ్ అయిన రెండో రోజు కథలు ఏం బాగుంటాయో తెలిసిన వాళ్ళందరికీ మళ్ళీ ఫోన్ చేస్తా, ఏమో మంచి కథలు విన్నావా అని. But that is an artist's journey. That frustration is also a part of an artist's journey. సో ఎంత లేట్గా వచ్చామో అని కాదండి, ఎంత లేటెస్ట్గా వచ్చామనేది ముఖ్యం. క్లాప్స్. థ్యాంక్ యూ.